హాయ్ హలో మేము సైతం పిఎంసి కోసం అగైన్ నేను మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈ చిట్ చాట్ని మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. పిఎస్ఎస్ఎం అనేది ఒక వ్యాస్ట్ ఓషన్. పత్రి సార్ ఎనర్జీ ఇది. ప్రకృతికి పిఎంసి అవసరం. ఏ సిచ్యువేషన్లో కూడా వనగడం లేదు, బెనకడం లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఈ క్రిటిక్స్ ఏమవుతూ ఉంటాయంటే ఒక తెలియని ఒక ప్రెషర్ని బిల్డ్ చేస్తుంటాయి. మన వ్యవస్థలో పనిచేయడం చాలా కష్టం. టఫెస్ట్ థింగ్స్ అన్నీ మళ్ళీ మన దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే పీపుల్ మనీ ప్రతి ఒక్క రూపాయికి ఆన్సరబుల్ ఇక్కడ. ఆ స్టెప్ కానీ లేకపోయి ఉంటే కనుక ఈ రోజున పిఎన్సి అన్నది ఇంత ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా మనం తప్పు చేసినా లేదంటే మనకు తెలియని ప్లేస్కి వెళ్ళినా సరే వేలు పట్టుకొని ఎలా నడిపిస్తారు. నందా సారు మనకి టీం అంతటికి అలా ఉండేవారు. గొప్ప సేవలు. పిఎంసిలో ప్రకృతి అలా ఎంచుకుంది ఒక్కొక్క హెడ్ని. మన లిమిట్స్కి బియాండ్గా వెళ్ళిపోయి ఎంత వర్క్ చేస్తుంటామో చెప్పనాలేదు కదా, అంత సమర్థవంతంగా పనిచేస్తుంది పిఎంసి. హలో ఆనంద్, హలో చందర్. మరి కంటిన్యూ చేద్దామా మనం? ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ కోసం కూడా మాట్లాడేసుకుందాం. హెచ్ఆర్ అండ్ అడ్మిన్ మన శ్రీకాంత్, హీజ్ అ జమ్ అనమాట. పత్రి సార్ అంటే ఇంకా మనం పిఎస్ఎస్ఎం అంటే పిచ్చి పరాకాష్ట అనమాట. ఇంకా ఆయనకి దుబాయ్లో ఉన్నప్పుడు కూడా ఆయన జాబ్ చేస్తూ వచ్చిన డబ్బంతా పిఎస్ఎస్ఎం డెవలప్మెంట్ కోసం పెట్టేవాడు. ఈరోజు పిఎస్ఎస్ఎం దుబాయ్ దాంట్లో ఒక కీ రోల్ పర్సన్ శ్రీకాంత్. ఏరి కోరి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను బతిమలాడి తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే తనకి ఏదైనా మనం ఒకటి చెప్పాము అంటే కనుక ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చేసుకుపోతాడు తను, హాయిగా తను చేసుకుపోతాడు. అండ్ వెరీ సాఫ్ట్, వెరీ వెరీ సాఫ్ట్. యాక్చువల్గా ఇక్కడ ఈ పనికి తను కరెక్ట్ కాదు. హెచ్ఆర్గా మాత్రం కరెక్టు, అడ్మిన్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత సాఫ్ట్ అయినా కానీ తన నేచర్ కాకపోయినా హెచ్ఆర్ అండ్ అడ్మిన్, హెచ్ఆర్ డిఫరెంట్ ఉంటుంది, అడ్మిన్ డిఫరెంట్ ఉంటుంది. కానీ రెండు పనులను తను ఎంతో అద్భుతంగా చేస్తున్నాడు. ఏం స్వామిజీ? 100% ఖచ్చితంగా అవి అంటే ఎందుకంటే ఇంత టీంని సరైన పద్ధతిలో పెడుతూ డిసిప్లైన్ వైజ్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ని కానీ ఏర్పాటు చేయడం అన్నది హ్యూమన్ అండ్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తాలూకా మేజర్ వర్క్. సో ఇంతమందికి కరెక్ట్గా కావాల్సిన సమకూర్చాలంటే అటు మేనేజ్మెంట్తోని అంతే ఇది రిలేషన్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మొత్తం ఎంప్లాయీస్తో కూడా అంతే రిలేషన్లో ఉండాలి. లేదంటే కనుక అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయిందంటే కనుక అది ఆ సిస్టమే ఫెయిల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే అతను కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు ఆ విషయాన్ని. అందులో 100% బాగా వర్కౌట్ చేయగలుగుతారు అతను. అలాగే ముఖ్యంగా మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మన సిఎఫ్ఓకి, సింహాచలం ఆయన పేరు. ఆయన మామూలు ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యారు. ఈరోజు కంపెనీకి సిఎఫ్ఓ అయిపోయారు. ఎంత డెడికేటెడ్, ఎంత హార్డ్ వర్కర్ అంటే మార్నింగ్ ఎప్పుడు పని ఉంటే అప్పుడు మార్నింగ్ 6 o'clock, 7 o'clock, 8 o'clock వచ్చేస్తారు. ఆయన రాత్రి 12, 1 గంట అయినా పనిచేస్తుంటాడు. కంటిన్యూస్గా బ్యాక్ అండ్ బ్యాక్ పనిచేస్తుంటాడు. ఆయన పిరమిడ్ మాస్టర్ కాదు మళ్ళీ. బట్ ఆ కమిట్మెంట్ చూస్తే అది మాటలో చెప్పలేం. ఎంత పరాకాష్ఠలో ఉంటుందో అది. నేను ఏదైనా సరే మనం పిఎంసి పెట్టిన మొదటి రోజు నుంచి ఒక స్ట్రిక్ట్గా ఒక సూత్రం పాటిస్తాం. ఏంటంటే ఈరోజు పని చేశారు అంటే ఆ రోజుకు వాళ్ళకు పేమెంట్ వెళ్ళిపోవాలి. ఈరోజు పని చేస్తే ఈరోజు పేమెంట్ వెళ్ళిపోవాలి. అది ఏదేమైనా. వెళ్ళని రోజులు చాలా ఉన్నాయి. ఆ వెళ్ళనప్పుడు నన్ను ఇంకొక కోణంలో చూసేవాళ్ళు వాళ్ళు. కానీ మనకు యాప్ట్ అయ్యి ఈరోజు అంత స్మూత్ వేలో వెళ్ళడానికి వాళ్ళని వాళ్ళు ఎంత చేంజ్ చేసుకోవాల్సి వస్తుందంటే అంత చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దాట్ల హనుమంతరాజు గారికి ఆయన ఒక విషయాన్ని చెప్తారు. ఒక వ్యక్తి మార్నింగ్ నుంచి ఈవినింగ్ పని చేశాడు అంటే ఈవినింగ్కి వాళ్ళు చెమటోర్చి పని చేసిన దానికి ఈవినింగ్కి వాళ్ళకి వెళ్ళిపోవాలి డబ్బులు. అది పిఎంసిలో డే 1 నుంచి మనం పని చేస్తున్నాం. ఆ విధంగా ఏ పేమెంట్ అయినా కానీ అది 100% వెళ్ళిపోతుంది. ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఏదైనా పేమెంట్స్ ఆగితే కూడా అది ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు చేయలేదు, నేను ఎలా రియాక్ట్ అవుతానో నేను చెప్తే బాగోదు, చంద్ర చెప్తే బాగుంటుంది. ఎలా రియాక్ట్ భయం వస్తుంది నాకు. రియాక్షన్ అంటే ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎంతో టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి పని చేస్తారు. సో దాని ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, ఇమీడియట్లీగా వాళ్ళకి రిటర్న్ సమ్ అమౌంట్ లేదంటే వాళ్ళ ఛార్జెస్, ఫీజెస్ సంథింగ్ ఉంటాయి. కొన్నిసార్లు పర్చేజెస్ ఉంటాయి, కొన్నిసార్లు వాళ్ళ సర్వీస్ ఉంటుంది. వీటిలన్నిటికీ ఏమవుతుంది అంటే మనం ఒక వ్యక్తికి మనం అనుకున్న టైంకి అనుకున్న పని చేసి పెడితే నెక్స్ట్ టైం వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యే తీరు కూడా వేరు ఉంటుంది. సో దానికోసం ఎంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే మేనేజ్మెంట్ సైడ్ నుండి ఖచ్చితంగా ఆ వర్క్ కంప్లీట్ అయిన మరుక్షణం వాళ్ళకి కావాల్సినవి క్లియర్ చేయాలి.
మళ్ళీ రేపొద్దున్న వాళ్ళతో మనతో కలిసి పని చేయాలంటే వాళ్ళు అంతే హ్యాపీగా అంతే స్పీడ్గా ఫోన్ కొట్టిన వెంటనే వాళ్ళు రిప్లై ఇచ్చేటట్లా ఉండాలన్నది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు మనతో ట్రావెల్ అవ్వగలుగుతారు. అవును. సో ఇదే మాత్రం ఇలాంటి వాటిలో ఎక్కడైనా డిస్ట్రాక్ట్ వస్తే మాత్రం మనలో ఇంకొక కొత్త ఆనందం కనిపిస్తాడు అనమాట. అంటే ట్రస్ట్ కి అంత ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే మరి నమ్మకమే కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి పని చేశారు అని అంటే కనుక యాజ్ ఎంప్లాయ్ కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, లేదంటే ఇంకొక పర్సన్ సర్వీస్ అంటే ఏదైనా ఒక ఏసీ సర్వీస్ అయినా లేదా ఇంకోటి అయినా కూడా దానికి వచ్చి వర్క్ చేసి వెళ్ళారంటే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మన వైపు వచ్చి పనిచేసేటట్టు ఉండాలి. వాళ్ళకి ఆ ట్రస్ట్ మనం ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ ఫెసిలిటీని కూడా మనం కల్పించాలి వాళ్ళకి. అందులో మాత్రం వెరీ స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఒక్క అకౌంట్స్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి స్నేహ, ఎందుకంటే డబ్బులు లేని స్థితిని నేను చూశాను ఆల్రెడీ. ఆ పెయిన్ నాకు తెలుసు కదా. ఈవెన్ రూపాయి యొక్క విలువ నాకు తెలుసు. అది లేనప్పుడు దాని పెయిన్ ఏంటో కూడా తెలుసు. అది లేట్ అయినప్పుడు దాని యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయి అన్నది దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా కూడా నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు లేట్ అయింది, శాలరీస్ది లేట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిరాగానే నేను ఫస్ట్ ఆ పని చేశాను. దానికన్నా ప్రయారిటీ చాలా ఉన్నాయి నాకు. అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ దాని మీద కూర్చున్నాను నేను. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రి సార్ మనకు నేర్పింది, 2 హనుమంతరావు సార్ యొక్క ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్, 3 మనం ఒక బ్యాక్గ్రౌండ్ అంటే డబ్బు ఉన్న స్థితిని చూసాము, లేని స్థితిని చూసాము. దాని పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాం అందరము, ఇంక్లూడింగ్ చందర్, ఇంక్లూడింగ్ నందప్రసాద్ సార్, నవకాంత్, నేను కానీ, బాలకృష్ణ సార్ కానీ, ప్రతి ఒక్కళ్ళం ఆ ఒక్క విషయంలో మాత్రం ఎక్కడ అసలు కాంప్రమైజ్ అయ్యాం. ఎస్పెషల్లీ వీటిలో ఎలా ఉంటాయంటే ఎందుకు ఇంతమంది అని అడిగారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక ఫిల్టర్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక నీడ్ ఉందని చెప్పి ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, నీడ్ ఉంది కదా కొనియండి అని ఉండదు. అందరు ఆలోచనలు ఉండాలి, ఒక ఫిల్టరింగ్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇది కావాలని చెప్తాం, మాకు ఈ ఎక్విప్మెంట్ కావాలో లేదంటే ఆ సర్వీస్ కావాలో ఆ సబ్స్క్రిప్షన్ కావాలో ఏదో చెప్తాం. అది ఎంతవరకు అవసరం ఉంది, అది ఏ బడ్జెట్లో వస్తుంది, అది అవసరమా కాదా అనే దాని మీద 2-3 రకాల లేయర్స్లోనే ఆ కన్ఫర్మేషన్స్ వస్తాయి. ఫైనల్గా అంత అయిన తర్వాత మేనేజ్మెంట్కి అక్కడ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఆ పర్చేజ్ అయినా ఆ సర్వీస్ అయినా లేదంటే ఆ పేమెంట్ అయినా జరుగుతుంది. దీంట్లో ఎన్నో రకాలుగా కొంచెం మనం అడ్జస్ట్మెంట్లతోనే ఆగిపోయినవి చాలా ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అది పీపుల్ మనీ కదా, దాన్ని ఎలాగ సద్వినియోగపరచాలి, ప్రతి రూపాయిని ఎలాగ మనం కంట్రోల్ చేయాలన్నది మాత్రం అకౌంట్స్ డిపార్ట్మెంట్ వైజ్ కానీ రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు అనే ఆలోచనే 100% అవుతుంది. ప్రతి దానికి కూడా 1కి 10 సార్లు చూసి మరి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మేనేజ్మెంట్ కానీ మిగతా అందరూ కూడా దాని మీద వర్కౌట్ చేస్తారు. పిఎంసీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ తీసుకో, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ సర్దుకుపోతూ ఉంటారు వాళ్ళు. ఎంతో ఇంకా సార్ ఇది అవ్వదు అన్నప్పుడు మాత్రమే అక్కడ నుంచి వచ్చేస్తుంది కంప్లైంట్, సార్ ఇది మారుద్దాం అని చెప్పేసి. ఈవెన్ పీసీఆర్ కూడా అంతే, వైర్లు మనము కంపల్సరీగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మార్చాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని అతుకులు పెట్టుకొని సాలరింగ్లు చేసుకుంటూ నానా తిప్పలు వాళ్ళు పడుతూనే ఉంటారు. ఇంకా కాదు అన్నప్పుడు ఇది ఇది ఏది కాదు అన్నప్పుడు పరిస్థితుల్లో మన దగ్గరకు వస్తారు. అంటే వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళు, నాట్ ఓన్లీ డైరెక్టర్స్, నాట్ ఓన్లీ ప్రోగ్రామ్ హెడ్, కింద నుంచి పై లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతతోనే దాన్ని అవసరమైతే తప్ప దాన్ని ముందుకు తీసుకురారు. ఫస్ట్ పాయింట్. అవసరం ఉండి తీసుకొస్తే కూడా దాని మీద ఖచ్చితంగా అందరం ఆలోచించిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకుంటాం. అదర్వైజ్ పొరపాటును కూడా తీసుకోం. అట్లా పెండింగ్ ఉన్నవి ఎన్ని ఉంటాయో ఒక క్లారిటీ వస్తే తీసుకోం, క్లారిటీ వస్తే కానీ తీసుకోం. ఎందుకంటే క్లారిటీ రాకోకుండా తీసుకుంటే లోపల మనకే మళ్ళీ గిల్ట్ వచ్చేస్తుంది. చిన్న తేడా వచ్చినా లోపల ఫీల్ అవుతూ ఉంటాం మేము. సో అందుకని 1కి 2 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తాం ఏది చేయాలన్నా. అంత పకడ్బందీ వ్యవస్థను అంత అద్భుతంగా నడిపిస్తున్నాడు మన సిఎఫ్ఓ సింహాచలం గారు. కానీ ఆయనకి ఇంకొక రూపం ఉంది. కూకట్పల్లిలో ఒకసారి మన ఈ పిఎంసి వార్షికోత్సవం చేసాం మనం. ఆయన డాన్స్ చేసే తీరు చూసాను ఒకసారి. డాన్స్ తీర్మార్, అది కూడా ఇంకో రూపం అంటే నేను ఇంకేదో అనుకున్నా, సీరియస్ షేడ్ ఏమో అనుకున్నాను నేను. అంటే సింహాచలం సార్ ఎప్పుడు ఈ వర్కులలో ఫుల్ హెట్టిక్ షెడ్యూల్ ఉంటాడు కదా, ఆయన ఎంత హెట్టిక్ గా ఇట్లా ఇక్కడ ఉంటాడో బయట అంత జోవియల్, అంత చిల్ అవుతుంటాడు. ఆ డాన్స్ అసలు ఒక 5-6 మంది యంగ్స్టర్స్ కలిస్తే కూడా డాన్స్ వేయలేరు. ఆయన డాన్స్ వేసేటప్పుడు పొరపాటున ఆయన హ్యాండ్ గనక ఇట్లా తగిలింది అనుకో, ఇక్కడ తగిలిన వ్యక్తి 1 కిలోమీటర్ దూరం పోతాడేమో అనిపించింది. అంత రెచ్చిపోయి డాన్స్ చేస్తాడు ఆయన. అయితే సింహాచలం గారి డాన్స్ పర్ఫార్మెన్స్ అని ఒక ఎపిసోడ్ వేపిద్దాం అయితే. కానీ ఎంత అద్భుతమైన మాస్టర్ ఆయన. ఆయన సేవలు నిజంగా గొప్ప సేవలు.
పిఎంసిలో అది చెప్తున్నా కదా, ప్రకృతి అలా ఎంచుకుంది ఒక్కొక్క హెడ్ని, నిజంగా ప్రకృతి ఎంచుకుంది. అలానే మన శ్రీహరి గారు ప్రొడక్షన్ మేనేజర్. శ్రీహరి గారు ఆయనకి ఎన్ని ఆఫర్లు వచ్చింటాయో మన ఛానల్లో ఉండంగానే, కానీ ఈ ఛానల్ని వదిలిపెట్టలేదు. ఎంత అద్భుతంగా పనిచేస్తాడంటే, ఒక దిక్కు ట్రాన్స్పోర్టేషన్ చూడాలి, 2 అక్కడ ప్రోగ్రామ్స్ చూసుకుంటాడు, 3 ఎఫ్పిసి చూసుకుంటాడు, 4 స్టూడియోస్ కోఆర్డినేట్ చేసుకుంటాడు, 5 షెడ్యూలింగ్ అంతా చూసుకుంటాడు. ఇన్ని చేస్తూ మళ్ళీ ఆఫీస్ అంతా చూసుకుంటాడు చక్కగా, బాధ్యతగా. ఇంటికి పెద్ద దిక్కు అనుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కు పెద్ద దిక్కు ఆయన, 3rd ఫ్లోర్కు పెద్ద దిక్కు ఈయన, 4th ఫ్లోర్కు పెద్ద దిక్కు సింహాచలం. ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కరు ఉన్నారు. అందులో శ్రీహరి గారు ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సింగిల్ కంప్లైంట్ లేదు. ఎప్పుడు ఏది ఎలా ఉన్నా ఆయనకి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఆ మనీని, సార్ కడతాల్లో మనం అక్కడ అన్నదానానికి ఇద్దాం సార్, లేకపోతే పిఎంసికి ఇద్దాం సార్, ఆయన ఇచ్చిన డబ్బులు కూడా ఆయన వెనక్కి ఇచ్చేస్తున్నారు. పత్రి సార్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. సార్ యొక్క ఎనర్జీ వీళ్ళందరి మీద ఎంతో ప్రభావితం ఉంది. అండ్ శ్రీహరి గారికి ఏదైనా మనం చెప్పాము అంటే కనుక ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అందరూ దాంట్లో శ్రీహరి గారు ఇంకా ఎక్కువ. ఇది చెప్పాము అంటే కనుక వెంటనే వాయిస్ మెసేజ్ వస్తుంది, సార్ మీరు చెప్పిన పని అయిపోయింది సార్, మీకు ఏ విధంగా ఉపయోగపడగలను అని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. వెరీ గుడ్ ఫాలోఅప్, అంటే బాగా ఫాలోఅప్ చేస్తారు. ఏదైనా ఒక పని అప్ చెబితే ఆ పని కంప్లీట్ అయినంత వరకు కూడా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు, అంటే ఎగ్జాంపుల్కి ఒక లైవ్ బయటకు వెళ్ళాలని అంటే ఆ పర్సన్ స్టార్టింగ్ కెమెరా దగ్గర నుంచి, కెమెరా అడ్వాన్స్ పేమెంట్ దగ్గర నుండి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చినంత వరకు కూడా, అంటే వాళ్ళు అక్కడ రీచ్ అయినంత వరకు టికెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకంటే మన వ్యవస్థలో పనిచేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ అడ్వాన్స్ అమౌంట్ పోవడానికి కూడా ఒక వ్యవస్థ పనిచేయాలి కదా. ఇక్కడ చాలా టఫ్ వ్యవస్థ ఇది. దీంట్లో పనిచేయడం అనేది శ్రీహరి సార్కి మాత్రమే సాధ్యం. వేరే వాళ్ళకైతే విసుగు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అడ్వాన్స్ పంపించాలంటే పంపించాల, అట్లా ఉండదు. యాడికి పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, పెద్ద ప్రొసీజర్, చార్జెస్ ఎంత, ఇంతెందుకు పంపిస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతాయి. మళ్ళీ అసలు నిజంగా అంత అవుతుందా? ఇది కూడా చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. టైం టు టైం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మారుతుంటాయి, దాన్ని వెరిఫై చేసుకోవాలి, వాళ్ళు ఎన్ని గంటలకు అక్కడ రీచ్ అవ్వాలి, ఇలాంటివి చాలా చాలా వెరిఫై చేసి అక్కడికి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అండ్ లైబ్రేరియన్ మన శరత్ సార్ కూడా ఈరోజు, ఒకప్పుడు డంప్ అంతా వచ్చేసేది. పిఎస్ఎస్ఎం అనేది ఒక వ్యాస్ట్ ఓషన్. అవును, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని లైవ్లు, ఎంత కంటెంట్, ఎన్ని రికార్డింగ్స్, ఎన్ని ప్రోగ్రామ్స్. అండ్ మళ్ళీ ఇక్కడ లైవ్లు, కొత్త స్టూడియోలో లైవ్లు, స్టూడియోలో ప్రోగ్రామ్స్, కొత్త ఎలాగో మనం చేస్తూనే ఉంటాం. ఇదంతటిని కూడా సాగ్రిగేట్ చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో వాటన్నింటినీ చేయడానికి మినిమం పర్సన్స్ ఉంటారు. కానీ వన్ అండ్ ఓన్లీ శరత్ ఒక్కడు ఈ పని చేస్తున్నాడు. నిజానికి పీసీఆర్ గురించి కూడా వీళ్ళు చెప్పినప్పుడు, పీసీఆర్ ఎంసీఆర్ ప్రతి ఛానల్లో డిఫరెంట్ ఉంటాయి. కానీ దానితో పాటు మళ్ళీ లైవ్ 3 ఉండాల్సిన చోట ఒక పర్సన్ ఉండి చేస్తాడు. లైబ్రరీని ఖచ్చితంగా 2 ఉండాలి, కానీ ఒక్కడే చేస్తాడు. ఇక్కడ మనము పిఎంసిలో ఈ వ్యవస్థ పనిచేసినట్లు భూమండలం మీద ఎక్కడ ఏ వ్యవస్థ కూడా ఉండదని చెప్తాను నేను. ఎందుకంటే శాటిలైట్ ప్లస్ డిజిటల్ 2 మనవి. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఛానళ్ళు ఉన్నాయి, పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదు. చాలా ఛానల్స్ ఉన్నాయి, అవి శాటిలైట్ కాదు, వాళ్ళు వినూత్నంగా చేస్తూనే ఉంటారు. ఇంకొకటి శాటిలైట్, ప్యూర్ శాటిలైట్, వాళ్ళు శాటిలైట్ చేస్తూ ఉంటారు. మనది 2 మిక్సింగ్ ఇక్కడ. కానీ పర్సన్స్ ఎక్కడున్నారు? ఉదాహరణకు యూట్యూబ్ ఛానల్స్లలోనే 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది? 50 మంది 60 మంది ఎంప్లాయీస్. ఈ 50 మంది 60 మందే శాటిలైట్ కు చేయాలి, యూట్యూబ్ కూడా డిజిటల్ కి చేయాలి, యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ యూట్యూబ్ కదా, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, మొత్తం డిజిటల్, వెబ్సైట్లు ఏమి మనవి. దానికి తోడు మన వర్క్లు ఏంటి? ఇప్పుడు మన ఏజిఎం వస్తుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్ వస్తుంది సంవత్సరానికి ఒకసారి, దానికి మొత్తం 2 నెలలు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ కూడా మళ్ళీ వీలే చేయాలి. ఎంత వర్క్ ఉంటుంది, ఎంత పేపర్ వర్క్. అందులోనూ టఫెస్ట్ థింగ్స్ అన్ని మన దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే పీపుల్ మనీ, ప్రతి ఒక్క రూపాయికి ఆన్సరబుల్ ఇక్కడ. కాబట్టి 1కి 100 సార్లు ఆలోచిస్తాం. అంతెందుకు, ఇప్పుడు యాంకర్గా మీరు చేస్తున్నారు, మీరు చేసేటప్పుడు మీకు ఇచ్చేటువంటిది పీనట్స్ అని మాకు తెలుసు. ఉదాహరణకి చెప్తున్నా, అంటే మీకు ఏదైతే మేము ఇవ్వాలో అది ఇవ్వట్లేదు, కానీ వర్క్ ఎట్లా ఉంటుంది? వచ్చిన తర్వాత కాంప్రమైజ్ కాకుండా చేయాల్సి ఉంటుంది ఇక్కడ వర్క్. యువర్ ఏ పిరమిడ్ మాస్టర్, మీరు అర్థం చేసుకోగలరు, కానీ పిరమిడ్ మాస్టర్ కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా పనిచేస్తున్నారో అలానే పనిచేస్తున్నారు పిఎంసి అనే వ్యవస్థలో. ఇప్పుడు ఈ లైబ్రరీ పాయింట్లోని
జనరల్‌గా మన మొబైల్‌లోని ఒక 120 జీబీ లేదంటే గనక ఒక 1 టీబీ అంటే వరకు మాత్రమే పెద్ద మొబైల్స్ అయితే గనక స్టోరేజ్ ఉంటది. దానికే మనకున్న వీడియోస్, ఫోటోస్‌ని ఆర్గనైజ్ చేయడానికి ఫుల్ అయిపోతే మళ్ళీ డంప్ చేసుకోవడానికి రకరకాలు మనం పాటలు పడతాం. సరే ఫోటో తీయడానికి కూడా స్పేస్ ఉండదు. అన్ని అప్లికేషన్స్ అన్ని హ్యాంగ్ అయిపోతుంటది హ్యాంగ్ ఫోన్. అయిపోతుంటది. యాహ్! అలాంటిది మన పీఎంసీలో దాదాపు 280 టీబీలని మనం మెయింటైన్ చేస్తాం. అబ్బా! అంటే 280 టీబీ పైన హ్మ్. డేటాని మనం ఆర్గనైజ్ చేస్తుంటాం అన్నమాట. మనకున్న సర్వర్ అంతా అయిపోయింది, రెడ్లో Full చూపిస్తుంటది. అయిపోయింది ఇప్పటికి. అవునా? ఫస్ట్ యాక్చువల్లీ మనకి 100 టీబీ ఉండేది. తర్వాత ఇంకొక 50 టీబీ యాడ్ అయింది. తర్వాత ఇంకొక 100 టీబీ యాడ్ అయింది. అలాగా అది కాక హార్డ్ డిస్క్‌లు ఇంకొక 90 టీబీ ఉంటాయి. సో ఇవన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి ఒక పర్సన్ అది కూడా ఏంటి మేము టక్కన ఎడిటింగ్ డిపార్ట్మెంటో లేదా ఇంకో డిపార్ట్మెంటో ఫోన్ చేస్తారు. 2021లోని పత్రిసారి పలానా దగ్గరికి వెళ్ళిన వీడియో తీయ అంటాం. లేదంటే పలానా మా గెస్ట్ పలానా దగ్గర మాట్లాడారని అంటాం. అవి ఎక్కడుంటాయి ఇన్ని వాళ్ళు ఇంత టీబీల్లో? దాంట్లో ఎలా వెతకాలి అసలు? ఎలా వెతుకుతారు? మ్మ్. అసలు ఎంత ఎంత డేటా అది, ఎన్ని మ్మ్. సంవత్సరాల డేటా, ఎంత వాల్యుబుల్ డేటా, అవన్నిటిని జాగ్రత్తగా స్టోర్ చేస్తూ అట్ ద సేమ్ టైం అడిగిన సమయానికి అడిగిన టైంలో వాళ్ళు తీసివ్వాలి. అది మ్మ్. దాని మీద ఆ పట్టుంటే తప్ప అది అంత చేయలేం. ఏం లేదు, మన మొబైల్లో ఉన్న 10 నెంబర్లు తీయమంటేనే 10 నెంబర్లు ఎతుకుతాం. లేదంటే పలానా ఫోటో ఎతుకుతుంటాం. ఎక్కడుంది, ఎప్పుడో 2 నెలల క్రితం తీసుకున్నాను కదా, ఎక్కడ ఉందని ఎతుకుతాం. అలాంటిది ఈ 8 ఇయర్స్ బిఫోర్ కొన్ని జరిగిన ధ్యాన మహాయాగాలైనా లేదంటే పాత కంటెంట్ అయినా కూడా ఇవన్నీ స్టోరేజ్లో ఉండేసరికి ఈ ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్స్ అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ ట్రైనీస్గా జాయిన్ అయ్యి ఇక్కడ వర్క్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత సీనియర్స్గా తీసుకొని వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్స్ ఇస్తున్నారు. పిఎంసీలో ట్రైనింగ్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే బయటికి వెళ్తే వాళ్ళ శాలరీలు చాలా అబ్నార్మల్గా ఉంటాయి. అది తెలిసి కూడా పోరు. వాళ్ళ కమిట్మెంట్ అది, వాళ్ళ డెడికేషన్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నారంటే మరి అర్థం చేసుకోండి ఎంత డెడికేషన్గా ఉన్నారన్నది, ఎంత డెడికేటెడ్గా ఉన్నారని. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా 100% వెళ్ళకుండా options ఉండడం అనేది ఉన్నప్పటికీ అసలు కూడా. ఎంత గ్రేట్. ఈ రోజున బయట సొసైటీలో ఆఫర్లు లేకుండా ఎవరు లేరు. చిన్న అంటే జూనియర్స్ దగ్గర నుంచి సీనియర్స్ వరకు ఏదో ఒక దాంట్లో మీడియాలో ఆఫర్స్ ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఎడిటర్స్ అయినా, గ్రాఫిక్స్ అయినా, ఎడిటింగ్ మన కెమెరామెన్స్ అయినా, ఎవరికైనా సరే కూడా. బట్ అయినా కూడా ఒకదానికి స్టిక్ అయ్యి కంపెనీ కోసం పనిచేయడం అన్నది మళ్ళీ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చి వెళ్తున్నారు. కొంతమంది వాళ్ళకున్న అవసరాల పరిస్థితుల ప్రకారం. ఈ హెడ్స్ అనే దాని గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళు మాత్రం చాలా కమిటెడ్గా స్టిక్ అయ్యి ఉన్న పర్సన్స్. ఉదాహరణకు తనను చందర్నే తీసుకో. చందర్లో ఇప్పుడు నాట్ ఓన్లీ ప్రోగ్రామ్ హెడ్, ఒక్క ప్రోగ్రామ్ హెడ్ పనులు మాత్రమే చేయడు. ప్రోగ్రామ్ హెడ్ వర్క్స్ ఏంటి, ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్లు అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవడం. దాంతోపాటు కంపెనీకి ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడుతూనే ఉంటాడు. తర్వాత కంపెనీకి ఏజిఎం వస్తుంది, ఏజిఎం వచ్చినప్పుడు ఆ వర్క్లలో దాన్ని ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మీటింగ్స్ వచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఏ కొత్త వర్క్ను మనం మొదలుపెట్టినా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. 1-2 సార్లు మనం ఏదైనా పర్చేస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఫిల్టర్ అవ్వాల్సిందే ఇక్కడ. అంటే ఒక వ్యక్తి ఒక వర్క్ కాదు, ఒక వ్యక్తి ఒక వర్క్ చేయట్లేదు ఇక్కడ. పిఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యక్తి అంటే దశావతారం. అది కమల్ హాసన్ సినిమాది ప్రతి ఒక్కళ్ళకి అంతే. అవునవును. అలానే ముఖ్యంగా మన లైబ్రేరియన్ శరత్ కుమార్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఎన్ని హార్డ్ డిస్కులు ఉన్నాయో, ఎంత టీబీలు కొన్నామో అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కొనాల్సిన పరిస్థితి. కానీ దాన్నే ఇంకొంచెం చూద్దాం నెట్టుకొస్తున్నాడు. అంటే కంపెనీ గురించి ఒక డైరెక్టర్ ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడో అంతే బాధ్యతగా అందరూ ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పిఎంసీ టీమ్. అట్లనే మన రిసెప్షన్ గురించి చెప్పుకోవాలి. ఎవరు వచ్చినా ఫస్ట్ రిసెప్షనే కదా. అవును. సో అక్కడ మన హెడ్ జనార్దన్ గారు ఉన్నారు. సో జనార్దన్ గారు ప్యూర్ పిరమిడ్ మాస్టర్. ఇంతకుముందు ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ క్షేత్రంలో ఆయన వర్క్ చేసేవారు. ఆయన ఇక్కడ రిసెప్షన్లో రాగానే పత్రి సార్ ఉంటే ఒక పిరమిడ్ మాస్టర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో సేమ్ అదే రిసీవింగ్ ఆయన దగ్గర నుంచి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని చక్కగా చూసుకోవడం, వచ్చిన వాళ్ళని. ఎందుకంటే పత్రి సార్ యొక్క ట్రీట్మెంట్ పిఎంసీలో ఉండాలి అనేది ఎప్పుడు మన ఇంటెన్షన్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని మ్యాక్సిమం మనం ఎంత వీలైతే మన సమయాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి అంత మ్యాక్సిమం మనం వాళ్ళ మీద టైము మనం ఖచ్చితంగా వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళు వస్తారు. మనం ఆల్రెడీ ఇక్కడ ఒక హెక్టిక్ షెడ్యూల్లో ఉంటాం. కింద వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం అనమాట, ఎవరు వచ్చినా దయచేసి మాకు చెప్పండి. ఎవరో ఒకరం రెస్పాండ్ అవుతాం. ట్రస్టీలు కానీ, అంటే పైన వాణి మేడం, మాధవి అక్క కానీ, కింద నేను కానీ, బాలకృష్ణ సార్ కానీ. మేము లేకపోతే ఖచ్చితంగా చంద్ర అటెండ్ అవుతాడు. ఖచ్చితంగా ఆ యొక్క ఇదిని తీసుకురావడం అయితేనేమి. అండ్ ఆ రిసెప్షన్ లాగే ఉండదు అది. దానికి తోడు మళ్ళీ పక్కన ఒక స్టోర్ ఉంటుంది. స్టోర్కి కంపల్సరీ పక్కన ఒక పర్సన్ ఉంటారు. మన దగ్గర అట్లా ఉండదు.
చెప్పాను కదా దశావతారం అని, అవునవును. స్టోర్ కూడా వాళ్ళే చూసేది. తర్వాత అక్కడ ఎవరైనా లేకపోతే ఏ వర్క్లలో అయినా సరే వాళ్ళే ఆ పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. అలా నీది నాది అని ఏం లేదు ఇక్కడ, ఏముండదు. అంతా మందే. అలాగే ఫ్యామిలీ, పిఎంసి ఫ్యామిలీ. అండ్ ఏదైనా సరే లాస్ట్ టైము నువ్వు నమ్మవు, మామూలుగా ప్రయాగరాజ్లో జరిగింది కదా కుంభమేళ, మహాకుంభమేళ. అవును అవును. తోపులాటలో 35 మంది స్పాట్ డెడ్. అక్కడ 35 మంది కదా, 35 మంది స్పాట్ డెడ్. స్పాట్ డెడ్ అని తెలిసి కూడా పనిచేస్తున్నాం మేము అక్కడ లైవ్ లో. అవునా? ఇంకా ఒకనొక టైంలో ఆ తోపులాట్లు వీళ్ళు కూడా ఉన్నారు, లైవ్ లో ఉన్నాం అక్కడ మేము. ఓకే. అదే గుంపులోనే ఆ తోపులాట్లో మామూలు టార్చర్ కాదు. 40 to 1 hour పాటు అక్కడే ఉన్నారు ఆ తోపులాట్లోనే. ఎంత చలో తెలుసా, ఆ చలికి తట్టుకోవడం నా వల్ల అయితే లేదు. కానీ చలికి తట్టుకోవడానికి నా వల్ల అవ్వకపోతే నన్ను లోపల కూర్చోబెట్టి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. నేను లోపల కూడా చలికి తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, అంత చలి ఉంది అక్కడ. అంత చలిలో వర్క్ చేస్తారు. తెల్లవారుజామున అది మేము ఎప్పుడు వచ్చినా తెలుసు అక్కడికి, ఆ షూటింగ్ కోసం సాయంత్రం వచ్చాం. తెల్లవారుజామున షూటింగ్ జరుగుతుంది. ఇంకా లాస్ట్కు ఇంకా వల్ల కాక నేను చెప్పా, వర్మ వద్దనే వద్దు, మనం వెళ్ళిపోదాం, వద్దనే వద్దు. అది ఎట్లుందో తెలుసా, అంతమంది జనాల్ని నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం చూడడము. వెళ్తుంటే వెనకాల తోస్తున్నారు, సైడ్కు తోస్తున్నారు, ఈ సైడ్కు తోస్తున్నారు, ముందరోడేమో నాకు ఆనుకొని ఉన్నాడు. చాలా రిస్క్ అసలు. అది ఎట్లుందో తెలుసా, నేను వర్మతో చెప్పా, వర్మ మనం పోయే లోపల నిజంగా మనం చేరాల్సిన ప్లేస్కు చేరతామా లేకపోతే పైకి చేరతామో డౌట్ వస్తుంది వర్మ అని చెప్పాను. మౌని అమావాస్య, మౌని అమావాస్య పైగా కోట్లాది బాబా. అంటే తను ఏదైనా చెయ్యాలా అన్నప్పుడు లిటరల్ గా మన ప్రాణాలని పనంగా పెట్టడం అది. అంతే కదా. అవును. దానికి తోడు మనిషి నడవడానికి ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ కెమెరా, ఇంత కెమెరాలు, స్టాండ్లు, తర్వాత మా డ్రెస్లు వేసుకోవాలి కదా. అవును. దానికి లగేజీలు, ఓయమ్మ ఇదంతా తీసుకొని పోతుంటే ప్రత్యక్ష నరకం చూసినట్లు అనిపించింది. అంత దాంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు వర్మ. దట్ ఈజ్ మన పిఎంసి వర్మ. సో ఎంత వర్క్ అంటే, ఎంత హార్డ్ వర్క్ అంటే అది మాటల్లో చెప్పలేము. నేను నా వర్క్ పెద్దగా లేదు, అండ్ నాకు తెలిసినంత వరకు హీ సో పంక్చువల్ కూడా. అంటే ఏదైనా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఇది ఇంకా చేస్తామంటే చేస్తాం అంతే, ఇంకా దాంట్లో తిరుగుండదు. అట్లా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎంత నేను అందుకే చెప్పిన, ఈ భూమండలం అంతా పిఎంసిలో ఉండేటువంటి స్టాఫ్కి రుణపడిపోయి ఉంటుంది. ఈరోజు వచ్చే కంటెంట్ ప్రతి ఒక్కరూ సంబంధించిందే. కెమెరామెన్లు అయితేనేమి, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు అయితేనేమి, ఎడిటర్లు అయితేనేమి, గ్రాఫిక్స్ అయితేనేమి, దీన్ని సేవ్ చేసే లైబ్రరీ అయితేనేమి, టెలికాస్ట్ చేసే పీసీఆర్ అయితేనేమి, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవడానికి పీపుల్ని, ఆ రిసెప్షన్ అయితేనేమి, ఈ వ్యవస్థనంతా నడిపించే హెచ్ఆర్ అండ్ అడ్మిన్ అయితేనేమి, దీనికి మొత్తం బ్యాక్ బోన్గా అకౌంట్స్ చూసేటువంటి సిఎఫ్ఓ అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఏంటి అంటే మైండ్ఫుల్గా కాదు, సోల్ఫుల్గా చేస్తున్నారు వర్క్. ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఇంకా ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ముఖ్యంగా నందప్రసాద్ సారు ఆయన బాడీ వెకెట్ చేసిన తర్వాత నందప్రసాద్ సార్ అంటే ఇంకా ఎక్కువ తెలిసింది. యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు మా వరకు అసలు ప్రాబ్లమ్సే రాకుండా అందరితో కోఆర్డినేట్ చేయడం కానీ, అందరికీ విషయాలు చెప్పడం కానీ, అంత వ్యవస్థనంతా అటు పిఎస్ఎస్ఎంని, పిఎంసిని కరెక్ట్ బ్రిడ్జ్ ఉండేది. ఆయన వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ అనేది ఎంత పటిష్టమైన బ్రిడ్జో మాకు అర్థమైంది. దాన్ని మనం పోషించాలంటే అదంత ఆషామాషిగా లేదు. పోషిస్తున్నాము, ఆయన అంత పోషించలేకపోతున్నాం. ఇది గంటపదంగా చెప్పొచ్చు. నవ్వుతూనే పనిచేస్తుంటాడు ఆయన, నవ్వుతూనే పని చేపిస్తుంటాడు. ఆయన వచ్చినట్టంటే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా జోవియల్ అయిపోతుంది. అంత జోవియల్గా 10% జరగాల్సిన చోట ఒక వర్క్ ఉందనుకో, అక్కడ కనీసం 20-30% చేపించేస్తాడు. నవ్వుతూ చేపించేస్తాడు ఆయన. హీఈస్ అ పర్ఫెక్ట్ ఎండి. మన పిఎంసి కంపెనీకి ఫస్ట్ ఎండి కూడా ఆయన. అండ్ 2 నవకాంత్ ఈజ్ ద మాస్టర్ పీస్ అంతే. ఇంకా ప్రొడక్షన్లో నవకాంత్ ఆలోచన ఏదైనా వచ్చింది అంటే కనుక ఆ ఆలోచన ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్ అది. అండ్ పిఎంసికి మెయిన్ కాంట్రిబ్యూటర్. పిఎంసి స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లోనే. పిఎంసికి ఫస్ట్ డబ్బు పెట్టింది వాళ్ళ ఆవిడ సౌదీలో జాబ్ చేస్తుంటే ఆ డబ్బులే పెట్టాడు. ఓకే. అవును, మరి పిఎంసి ఫస్ట్ స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ డాబాలో స్టార్ట్ అయింది ఇది. తర్వాత అప్పట్లో డబ్బులు లేవు. వాళ్ళ ఆవిడ సౌదీలో పనిచేసేది, మధు మేడం. ఆవిడ పంపించిన డబ్బులు నందా సారు, నేను, నవకాంత్ ఖర్చు పెట్టేవాళ్ళం. ఫుడ్కి అవే, మేము ట్రావెల్కి అవే, నవకాంత్ డబ్బులు. ఈరోజు పిఎంసి ఉంది అంటే కారణం పత్రి సార్ ఎంత కారణమో, వ్యవస్థను నడుపుతున్న హనుమంతరావు సార్ ఎంత కారణమో, వీటిలన్నింటికి ఒక ఐడియాతో, ఒక ఐడియాలజీతో దాన్ని ఎలా తీసుకురావాలి, దాని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం నవకాంత్. సూపర్. నవకాంత్ అనేది
శరీరానికి వెన్నెముక ఎలాంటిదో అసలు పిఎంసి అనేటువంటి వ్యవస్థకు వెన్నెముక నవకాంత్. దాంట్లో నిస్సందేహంగా అంత వర్క్ చేశాడు. ఎందుకంటే తనకు మాత్రమే అనుభవం ఉంది. ఈవెన్ నందా సార్కి ఎక్స్పీరియన్స్ లేదు. నందా సార్ జర్నలిజంలో అనుభవం ఉంది, పేపర్లో అనుభవం ఉంది, మీడియాలో అనుభవం లేదు. నందా సార్కి మీడియాలో అనుభవం ఉంది ఒక్క నవకాంత్కి. అప్పట్లో చందర్ లేడు, స్టార్టింగ్లో చందర్ మధ్యలో వచ్చాడు. అవును, ఫస్ట్ నుంచి ఆ వ్యవస్థను తీసుకొచ్చింది నవకాంత్. ఈరోజు వ్యవస్థను నిలబెట్టింది నవకాంత్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను కనీసం ఇనిషియల్ స్టేజ్లో కనీసం నిద్రపోయేటాడు కాదు సరిగ్గా. ఏదో ఐడియా వస్తుంది, లేచేస్తాడు, వచ్చేసి ఇది చేయాలంటాడు. దానికి తగ్గట్లే నేను ఉండేటోడిని. ఇద్దరము కనీసం అంటే అప్పుడు వాళ్ళ ఆవిడ సౌదీలో ఉండేది, నాకు పెళ్లి కాలే. ఓకే, పొద్దున్న లేస్తే రాత్రి 12 గంటలకి ఇక్కడే ఉండేవాళ్ళం. వర్క్ మోడ్ కంప్లీట్ అసలు తెలియదు. ఒక 3 ఏళ్ళు నాకు అసలు బయట ప్రపంచం తెలియదు పిఎంసీ లేక వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ ఈరోజు ఈ ప్లేస్లో మనం కూర్చోవడానికి ప్రధానమైనటువంటి కారణము వన్ అండ్ ఓన్లీ నవకాంత్. అది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు మనం. అంత హార్డ్ వర్క్ చేశాడు తను. జెమ్ అంతే, ఇంకా దాంట్లో డౌట్ లేదు. ఈరోజు పిఎంసీ అనే వ్యవస్థ నిలబడడానికి కారణం నవకాంత్. తర్వాత మన బాలకృష్ణ సార్. ఈరోజు నందా సార్ తర్వాత ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అంత ధైర్యము లేదు, అంత సాహసము లేదు, డబ్బుంటే పనులవు. ఆ వ్యవస్థ నడపాలి కదా. ఆ టైంలో పత్రి సారు బాలకృష్ణ సార్ని పెట్టారు. ఆ యొక్క బాధ్యత అంత ఆషామాషిగా ఉండదు. అది ఎంతో ఎనర్జెటిక్గా ఆయన ఎనర్జీతో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అనుభవం లేదు, ఒక నవకాంత్కు తప్ప. నవకాంత్కు ఒక్కడికి మాత్రమే అనుభవం ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి అనుభవం లేదు. నేను వచ్చిన తర్వాత అనుభవాన్ని తెచ్చుకున్నాను. బాలకృష్ణ సార్కి అది కూడా లేదు. కానీ ఆయన యొక్క ఎనర్జీతో ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఈజ్ ద సెకండ్ ఎండి కంపెనీకి. ఓకే, సో ఈ ముగ్గురు అల్టిమేట్గా వర్క్. అండ్ నందా సార్ అయితే కనుక ఎప్పుడు ఆల్వేస్ స్మైల్ 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 స్మైల్. ఏదో ఒకటి నన్ను పెళ్లి కానంత వరకు ఎంత ఏడిపించాడు. ఇప్పుడు వర్మని నేను ఎంత ఏడిపిస్తున్నా అంత ఏడిపించాడు. మాట్లాడుతూ మెయిన్ స్టేజ్ మీద. ఇప్పుడు ఆనంద్కి పెళ్లి కాలేదు, ఇంకా ఏం చేస్తాం పెళ్లి కాలేదంటే టాపిక్ అసలు మహాభారతం రామాయణం గురించి చెప్తూ మధ్యలో నా గురించి తీసుకొస్తా. అసలు ఆయన మార్నింగ్ ఎప్పుడో మైక్ పట్టుకుంటే నైట్ అయ్యేంత వరకు కొత్త టాపిక్స్ చెప్పేవారు. ఎలా వచ్చేది నీకు అసలు అనిపించేది. సో అంటే ఇప్పుడు నందసార్ గురించి చెప్పారు కదా, అంటే మాకు ఎలా ఉండేదంటే నందసార్తో ట్రావెలింగ్ అంటే ఇప్పుడు ఒక మన ఇంట్లో పేరెంట్, మన ఫాదర్ని మనం ఎలా చూస్తాం, మనం ఏదైనా మనం తప్పు చేసినా లేదంటే మనకు తెలియని ప్లేస్కి వెళ్ళినా సరే వేలు పట్టుకొని ఎలా నడిపిస్తారో నందా సారు మనకి టీం అంతటికి అలా ఉండేవారు. అంటే జస్ట్ లైక్ ఎలా ఉండేది అంటే వెరీ ప్లానెడ్. ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందన్నా లేదంటే ఏదైనా కావాలంటే కూడా పిక్చర్ క్లియర్గా ఉండేది. ఇది కావాలి, ఈ టెక్స్ట్ కావాలి, ఈ వాయిస్ ఓవర్ కావాలి, ఇంతే విజువల్ కావాలి అని చెప్పి ఎంత సింపుల్ చేసేవారంటే వర్క్ని. మేమేమొచ్చి చాలా అనుకునేవాళ్ళం, అలాగంటే ఇలా ఉంటుంది, ఏం చేయాలి అనేది ఒక లైన్ కొట్టి అంటే ఒక చెక్ లిస్ట్లో ఇచ్చేవారు. ఇది చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అని 100% అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అక్కడ 100% సక్సెస్ అయినట్టే ఇక్కడ. సో అంత ఈజీగా ఉంటూ అందరితో కూడా ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి భుజమే చేసి మాట్లాడేవారు. ఏమా ఏమైందా, ఇదైందా త్వర చేయండి అమ్మా అని అంత సాఫ్ట్గా చెబుతూ అంత ఎండి పోస్ట్లో ఉండి కూడా అంత అందరితో కలివిడిగా ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్లా ఉండేది. అది నిజంగా అసలు ఒకలా చెప్పాలంటే నందా సార్ ఇప్పుడు ఫిజికల్గా మన దగ్గర లేకపోవడం అన్నది మేము మిస్ అవుతున్నాం, ఇప్పటికీ స్టిల్ మిస్ అవుతున్నాం. ఎందుకంటే సార్ నాకు ఉన్న నాలెడ్జ్కి అతనితో నాకు పర్సనల్ ఇంటరాక్షన్, నేను హిమాలయాస్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ ఒకటి చేశాం. దాంట్లో అసలు ఎంత వ్యాస్ట్ సబ్జెక్ట్ చెప్పేవారు. అసలు ఆ సబ్జెక్ట్ గురించి అయితే కనుక అన్నిసార్లు అతను అక్కడ హిమాలయాస్ వెళ్ళి రావడం కానీ ఏ క్వశ్చన్ వేసినా సరే కూడా దానికి సమాధానం ఉండేది సార్ దగ్గర. అట్ ద సేమ్ టైం అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా కమాండ్ ఉండేది. ఆయన కనిపించే లైబ్రరీ ఓ రకంగా చెప్పాలంటే 100%. కెమెరా వైపు కానీ లేదంటే ఎడిటింగ్ కానీ లేదా గ్రాఫిక్ అయినా ఇదైనా సరే అన్నీ కూడా విజన్ మాట. అంటే పత్రి సార్కి అంటే సార్తో పాటు కలిసి ట్రావెల్ చేశారు కదా కొన్ని సంవత్సరాల పాటు. ఆ విజన్కి ఈ యాక్షన్ అన్నది సూపర్ మాట, అది సూపర్ కాంబినేషన్. అది పిఎంసీకి మనకి ఎండీగా ఉండడం అనేది అది నిజంగా మన పిఎంసీ చేసుకున్న గొప్ప వరం. అది ఎప్పటికీ లోటే, లేకపోవడం అన్నది సార్ ఎప్పటికీ లోటే. లేనప్పుడు నాకు ఒక టైప్ ఆఫ్ ఒక బ్లాంక్ వచ్చింది కొన్ని రోజుల పాటు. ఎందుకు అని అంటే అంత గైడెన్స్ ఇచ్చే పర్సన్ లేదంటే ఒక వేలు పట్టుకొని నడిపించే పర్సన్ ఇప్పుడు ఎలా నెక్స్ట్, ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ నాకు వచ్చేవి, ఇలా చేయాలి, ఇలా కావాలని. ఆ సడన్గా లేకపోయేసరికి నాకు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని చెప్పి కొన్ని రోజుల పాటు ఆ స్తగ్నత ఉండిపోయింది.
మైండ్లోని దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కొంత టైం పట్టింది కూడా అందరికీ కూడా, ఆల్మోస్ట్ టీం అందరికీ కూడా. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఉన్న ఎవరైతే మనకున్న నెక్స్ట్ వచ్చిన బాలకృష్ణ గారు కానీ తర్వాత గైడెన్స్ అందింది, కానీ ఈ ఏదైతే సపోర్ట్ ఉన్నదాన్ని మాత్రం అది మేము డెఫినెట్గా మిస్ అయ్యాము. అది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం నవకాంత్ గురించి కానీ, ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను నేను, నవకాంత్ నేను 2006 టైంలోని మన పిఎస్ఎస్ఎంకి డాక్యుమెంటరీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాము. శ్వాస అనే షార్ట్ ఫిల్మ్, అందులో నేను యాక్ట్ చేశాను. అండ్ దానికి ఎడిటర్గా కూడా, అప్పుడు నేను ఫిల్మ్స్కి ఎడిటర్గా ఉండేవాడిని, దానికి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్గా వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైం చాలా డాక్యుమెంటరీస్కి నేను వర్క్ చేయడం జరిగింది సొసైటీలోని. సో అప్పటి నుంచి కూడా తను టెక్నికల్గా అండ్ మన సొసైటీ పరంగా రెండు పరంగాన తను ట్రావెల్ అవుతూ వస్తుండేవాడు. ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ పిఎంసి అన్న స్థాపించడానికి మూల కారణంగా, అంటే తన థాట్, పత్రిసారి సంకల్పం అదైతే, విజన్ అదైతే, ఈ థాట్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో మేజర్ రోల్ పోషించాడు. అటు మీడియాకి ఇటు సొసైటీకి మధ్యలో ఒక వారధిలాగా ఉండి దాన్ని ముందుకు వెళ్ళడానికి నవకాంత చేసిన వర్క్ అయితే ఏమైంది, దానికి ఎఫర్ట్ అయితే మాత్రం అది ఎక్సలెంట్ మాట అది. సో అది కానీ ఆ స్టెప్ కానీ లేకపోయి ఉంటే కనుక ఈ రోజున పిఎంసి అన్నది ఇంత ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా ఫస్ట్ ఒక అడుగేస్తేనే కదా మిగతా అడుగులన్నీ తోడవుతాయి. సో అలాంటి మొదటి అడుగుల్లో ఉన్న వ్యక్తి నవకాంత్. అంటే ఈరోజు నేను డైరెక్టర్ అవ్వడానికైనా, ఎందుకంటే నేను ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ చేసేవాడిని అప్పట్లో, దాన్ని ఒక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఆనంద్ని హెల్ప్ కావాలని వచ్చిండు. అప్పుడు నేను డైరెక్టర్ అయ్యే నా ఆలోచన లేదు, నాకు ప్రాజెక్ట్ అంతా వేరు, ఇది ఉపయోగపడుతుంది. మనం ఏంటి వాలంటీర్గా మనం అన్నీ చేస్తాం ధ్యాన ప్రచారం కార్యక్రమాలు, అందులో భాగంగా వచ్చాను. వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ అవ్వడానికి కారణమైన, ఇంత వర్క్ చేయడానికి కారణమైన, ఇప్పుడు ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్ అవ్వడానికి కారణమైన ఎవ్రీథింగ్ నవకాంత్. దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నవకాంత్. అంత క్రియాశీలకమైనటువంటి పాత్ర, ఎవరిలో ఏముందో మనిషి చూసి చెప్పేస్తాడు. అండ్ ఆ మనిషికి కావాల్సినటువంటి గైడెన్స్ కానీ, సపోర్ట్ కానీ, వాట్ ఎవర్ అన్నిట్లో అద్భుతంగా నిలబడతాడు. అంటే ఇది ఒక్కొక్కరు ఇప్పుడు మేనేజ్మెంట్ ఉన్నారంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇది ఎంత టఫెస్ట్ జాబ్ అని అంటే కనుక, మనకు మిగతా ఛానల్స్లో ఏంటంటే ప్రాఫిట్ ఉంటుంది, ఆ ప్రాఫిట్లో వీళ్ళకి ఏవి ఉంటాయి అనే రకరకాలు ఉంటాయి, కానీ ఇక్కడ అదేం ఉండదు, ఎదిరించి మనం పని చేయాల్సిన పరిస్థితి అది. ఏమైనా మన డైరెక్టర్స్ కానీ, లేదంటే కనుక ఇప్పుడు ఉంటున్న ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుంది అని అంటే బాధ్యతే తప్ప ఏమి ఎక్స్ట్రా ఏం పంచలే. సార్ తాలూకు సంకల్పాన్ని, సార్ తాలూకు ఆశయాలను పంచుకున్నారే తప్ప మిగతావి ఏమీ లేవు. ఇప్పుడు ఏదైతే నందసార్ తర్వాత బాలకృష్ణ సార్ తీసుకున్నారో ఆ ఛార్జ్, దాన్ని అతను చాలా సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత ఇంకా టఫెస్ట్ జోన్లో ఆనంద్ తీసుకున్నారు ఆ ఎండి పోస్ట్ అన్నది. అది ఎంత ఇదేనంటే కనుక, ఇప్పుడు ఇందాక చెప్పాడే, సముద్రం స్టార్టింగ్ నుంచి వెళ్తున్నప్పుడు ఒక ఎత్తు అయితే, నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత బోట్ని డ్రైవ్ చేయడం కానీ, అక్కడ వచ్చే సునామీలకి సాఫీగా సాగిపోతే నడి సముద్రం చాలా బాగుంటది. ఒక్కసారి అక్కడ ఏమైనా అలలు కానీ, తుఫాను కానీ వచ్చినప్పుడు దాన్ని కాయడం కానీ, అటు ఒడ్డు ఉండదు, అటు వెళ్ళడానికి ఉండదు. బట్ అలాంటి టైంలో ఆ షిప్ ని టేకప్ చేసి దాన్ని వెళ్ళడం అన్నది అసలు అది ఒక ఎంత కత్తి మీద సామాన దానికన్నా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ఆనంద్ టేకప్ చేసి దాన్ని నడిపించడం అనేది ఇంకా మోర్ ఎఫెక్ట్ మాట. ఎందుకంటే ఆనంద్ విషయంకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, చాలా ఫోర్స్ ఎక్కువ. ఎంత ఫోర్స్ అని అంటే, ఇప్పుడు అవ్వాలంటే ఇప్పుడు అయిపోవాలి, ఇది మనకు కావాలంటే అది రావాలి, అంత ఫోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక నందా సార్ది ఒక వెర్షన్ ఉంటుంది, బాలకృష్ణ సార్ది ఒక వెర్షన్ ఉంటుంది, తినది ఒక వెర్షన్ ఉంటుంది. ఈ వెర్షన్స్ ఎలా ఉంటాయంటే, తిన వెర్షన్లోని ఇమ్మీడియట్లీ వర్క్లు జరుగుతూ ఉండాలి. అప్పుడు మేము చేసే ఒక 5 years 3 years వర్క్తో పోలిస్తే కనుక ఇప్పుడు చాలా డబుల్ వర్క్ అది. ఇప్పుడు ఎంత డబుల్ వర్క్ అంటే ఒక 10-15 times వర్క్ లోడ్ పెంచాం. అంటే వర్క్ ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చేయమాట. ఎందుకనంటే బయట ఉన్న పీపుల్కి కానీ వీళ్ళందరికీ మనం తిరుగుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ అందించాలి, చేయాలంటే కూడా అవన్నిటిని ఫేస్ చేసే వ్యక్తులు వీళ్ళు. సో ఇప్పటిదాకా మనం డిపార్ట్మెంట్స్ అందరి హెడ్ల గురించి మాట్లాడాం, కానీ ఇక్కడ ఉన్న మెయిన్ దీనికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్లు కదా వీళ్ళు. సో దీనికి వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేస్తేనే మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా వెనక పని చేయగలుగుతాయి. అన్ని ఇంటర్లింక్ అన్నీ కూడా. ఇక్కడ ఆ కెప్టెనే సరైన మార్గం లేకపోయినా, సరైన నిర్ణయం కానీ లేకపోతే కనుక మిగతావన్నీ కూడా ఎలా ఉంటాయి. అవేవి లేకుండా ఎప్పటికప్పుడు ఈవెన్ నిర్ణయాల విషయంలో కూడా ఇది నాకు కావాలి, ఇది చెయ్యాలి అంటే కనుక చాలా స్పాట్గా, అంటే ఇమీడియట్గా అది జరగాలి అని దాని మీద 100కు 10 సార్లు అంటే చెక్ చేసుకొని 100 సార్లు చెక్ చేసి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు అనమాట.
ఇవన్నిటినీ సమర్థవంతంగా నడిపే ఆ ఉన్న వ్యక్తులే ఇక్కడ నిలబడగలుగుతారు కూడా. ఎగ్జాక్ట్లీ అదే అందాం అనుకున్నాను. Yeah. ఎవరికైతే ఆ క్యాపబిలిటీ ఉంటుందో ఆ క్యాపబుల్ ఉన్న పర్సన్స్ మాత్రమే ఆ ప్లేస్ లోకి వస్తారు. ఉండగలుగుతారు. అంటే మనం బయట తిరుగుతున్నప్పుడు ఏమైతుందంటే స్నేహ, ఇంత జరుగుతూ ఉంటే కూడా పిఎంసీలో సరిగ్గా పని చేయట్లేదు, పిఎంసీలో ఇవి రావట్లేదు, పిఎంసీలో అవి రావట్లేదు, పిఎంసీ ఇలా పని చేస్తుంది, అలా పని చేస్తుంది. ఈ క్రిటిక్స్ ఏమవుతా ఉంటాయంటే ఒక తెలియని ఒక ప్రెషర్ని బిల్డ్ చేస్తుంటాయి. ఆ ప్రెషర్ తెలియకోకుండానే మన వాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యవస్థ ఈ పని చేయడమే వెరీ డిఫికల్ట్గా ఉంటుందన్న విషయం నాకు తెలిసి బయటికి వెళ్ళి టూర్ చేసి వస్తానే వాళ్ళు చెప్పేటువంటి ఫీడ్బ్యాక్ ఇవంతా ఉంటాయి కదా, ఇవన్నీ విన్న తర్వాత ఒక ఫోర్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటుంది. చందర్ ఇలా ఉంది పరిస్థితి, చందర్ ఇలా ఉంది పరిస్థితి. ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను, ఈ జిల్లాకి వెళ్ళాము ఇలా ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత టూర్ అప్డేట్స్ అన్నీ చేస్తాం కదా, ఇట్లా ఉంది చందర్. సో నాకు ఇక్కడ అర్థమవుతుంటుంది, ఎందుకంటే ఒక వ్యవస్థ పనిచేయాలన్నప్పుడు దాని యొక్క థింగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు కదా, ఈ 8 yearsలో చూసాం కదా. కానీ దీన్ని మన లిమిట్స్కి బియాండ్గా వెళ్ళిపోయి ఎంత వర్క్ చేస్తుంటామో చెప్పనాలేవు కాదు, అంత సమర్థవంతంగా పనిచేస్తుంది పిఎంసి. అలానే మనం కృష్ణప్రసాద్ గురించి చెప్పుకోవాలి. ఐటీ హెడ్ అయినా రీసెంట్గా జాయిన్ అయ్యారు. సచ్ ఎ నైస్ పర్సన్, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇందాకే చెప్పుకున్నాం మనం, మన వ్యవస్థలో పనిచేయడం డిఫికల్ట్ అని. ఇక్కడ ఒక పని కాదు, అన్ని పనులు ఉంటాయి, అన్ని పనులను తానే చేసుకోవాలి. ఐటీ పర్సన్ లాగా ఉంటా అంటే సరిపోదు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ అయినా తనే పని చేసుకోవాలి, ఏసీ అయినా తనే పని చేసుకోవాలి, లైట్ పోయిందంటే తనే పని చేసుకోవాలి, పీసీఆర్ పోయిందన్న తనే పని చేసుకోవాలి. ప్రతిదీ ఇది అది తేడా లేకుండా. తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఈ కంపెనీకి మూలస్తంభంగా ఉన్నటువంటి షేర్స్ డిపార్ట్మెంట్ సందీప్. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఈ కంపెనీ నిలబడడానికి ఏదైతే మూలం ఉందో ఆ మూలంకి సంబంధించినటువంటి వర్క్ చాలా టఫ్గా ఉంటుంది. అందులో ఎంత టఫ్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 గంట పడుతుంది, అంత టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ డీమ్యాట్ బుక్స్ అని కానీ, షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం అని కానీ, వచ్చే కాల్స్కి ఆన్సర్ చేయడం అని కానీ, ప్రతిరోజు ఒక టఫ్తోనే ఉంటుంది అది. అటువంటి దాన్ని ఎంతో సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నాడు. అలానే మేడ్స్, మన ఆఫీస్ బాయ్, ముఖ్యంగా అమర్ కానీ, చంద్రకళమ్మ కానీ, ఇంకొకరు వీళ్ళంతా, వాళ్ళు మనం ఎప్పుడు మేడ్స్ లాగా ఎప్పుడు చూడం మనం. లైకే మన సిస్టర్స్, లేకపోతే మన ఇంట్లో మన పేరెంట్స్, లేకపోతే మన వాళ్ళ అనుకునే మనం అందరం ట్రీట్ అవుతుంటాం. ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ కూడా అదేలాగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. అండ్ ఆఫీస్ బాయ్ అమర్ సొంత వాడు బ్రదర్ కన్నా ఎక్కువగా ఉంటాడు, అంతగా మమేకం అయిపోయాడు అందరితోటి, నాట్ ఓన్లీ ఒక్కరితో కాదు అందరితోటి. సో లిటరల్గా ఇక్కడ నిజానికి వాళ్ళ డ్యూటీస్ తప్ప అవి, ఇప్పుడు నువ్వు వచ్చే యాంకర్ అని మనం ఎప్పుడు చూడం. నేను నిన్న కూడా ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసేటప్పుడు మేమందరం స్నేహాన్ని వచ్చి కూర్చోని చెప్పాం. ఎప్పుడు యాంకర్ అని ట్రీట్ చేయం మనం, లైక్ ఫ్యామిలీ. నీ నుంచి ఏం సలహా వస్తుందో తెలియదు. అట్లనే అమర్ని కూడా, ఏంట్రా ఏం పరిస్థితి, ఏమైనా బాగాలేదా, ఏదైనా చిన్న థింగ్ ఉన్నా కానీ, మేడ్స్లో చంద్రకళమ్మ ఉంటుంది, ఆమె ప్రతి ఒక్కరిని గుచ్చి ఏం కావాలా ఏం తింటావు, నేను తిననన్నా కానీ ఏదో తినండి సార్ అని చెప్పి మరీ పెడుతుంటుంది. అట్లా లైక్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీని, ఆ కాన్సెప్ట్ ఆయనకు ఉంది కాబట్టి పత్రి సార్ ఒక వసుదైక కుటుంబం అనేటువంటి నిర్మాణాన్ని పిఎంసీలో అయితే చేసేసాడు ఆయన. 100% చాలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంత అద్భుతంగా పనులు జరుగుతున్నాయి స్నేహ, ఒక బృందావనం లాగా. చక్కగా ఆనందంగా ఏదో మేము వచ్చి వర్క్ చేస్తున్నామని కాకుండా నా ఇంటి పని అన్నట్టుగా ఎంతో చక్కగా అందరూ మింగిల్ అయిపోయి, అండ్ ఆ ఎనర్జీస్కి కూడా మనకి అలైన్ అవ్వాలన్నమాట. ఆ ఎనర్జీస్కి నార్మల్ కార్పొరేట్ స్టైల్లో చేయటం వేరు, ఇక్కడ స్పిరిచువల్ ఎనర్జీతో అలైన్ అవ్వాలి. స్పిరిచువల్ ఎనర్జీతో అలైన్ అవ్వకపోతే ఇక్కడ చేయలేం వర్క్. 100%. వీటిలో అంటే చిన్న డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా ఎలా ఉంటుంది అంటే, సమస్య రావడం ప్రాబ్లం కాదు, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం, ఎంత బేగా సాల్వ్ చేసుకుంటున్నాం అన్నదే చాలా ప్రధానమైనది. ఇక్కడ ఒకటి చెప్పొచ్చు, ఒక డెడ్ బాడీ మాత్రమే కరెక్ట్ ఈ భూమి మీద. ఎందుకంటే డెడ్ బాడీకి ఇంకేం ఉండదు, అది డెడ్ బాడీ కాబట్టి. బతికున్న మనుషులు తప్పులు చేస్తుంటారు, అది సహజము. సో అన్ని చూసి చూడనట్లు మనము సర్దుకుని పోతూ ఉండాలి. దాన్ని ఎంత బేగా రెక్టిఫై చేస్తున్నాం అన్న దాని మీద చాలా ఇంపార్టెంట్, చాలా వేగంగా జరుగుతుంది అది. అంతెందుకు, రీసెంట్గా ఎన్నో టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం, బట్ ఏ సిచ్యువేషన్లో కూడా వనగడం లేదు, బెనకడం లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. పత్రి సార్ ఎనర్జీ ఇది. ప్రకృతికి పిఎంసి అవసరం, ప్రకృతి తనను తాను కాపాడుకుంటుంది. పిఎంసిని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దూసుకుపోనిస్తుంది, ఇంకా ఎంత దూసుకుపోవాలి అనే దాంట్లో మనం పనిచేస్తున్నాం.
అంతే అంతే. ఇప్పుడు మన ద్వారా నేచర్ పని చేయించుకుంటుంది తప్పించి మనం ఏం చెయ్యట్లేదు. 100%. ఒక రకంగా చెప్పాలి అంటే 100%. ఒక రకంగా మనం ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ. Yeah. ఎవరు ఏ పాత్ర పోషించాలో ఆ పాత్ర పోషిస్తుంది. ఫైనల్లీ నడిపించుకుంటుంది నేచర్. ఒక మిషన్లోని ఒక వీల్ తిరగకపోయినా కూడా మిషన్ ఏది కూడా పనిచేయదు. అలాగే అన్ని వీళ్ళు సమర్థవంతంగా తిరిగినప్పుడు మాత్రమే దాని తాలూకు అవుట్పుట్ వాళ్ళకి వస్తుంది. అవును. మనకి అలాగే ఇప్పుడు ఏంటంటే ఎన్నో విభాగాలు ఉన్నాయి పిఎస్ఎస్ఎంలో. మనకి అన్ని విభాగాలు చాలా ఇంపార్టెంట్. అందులో అట్ ద సేమ్ టైం పిఎంసి అన్నది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. అది దీంట్లో అంత సమర్థవంతంగా పనిచేసినప్పుడు అవుట్పుట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా పిఎస్ఎస్ఎం ఇంకా 100 రెట్లు ప్రపంచవ్యాప్తం అయ్యి సార్ అనుకున్న కళని మనం అందులో ఒక పార్ట్గా మనం ఉండగలిగే అవకాశాన్ని మనకి అవుతుంది. రీసెంట్ గా అయిన జగన్నాథ రథయాత్ర లాగా అందరూ కలిసి ఆ రథాన్ని తోస్తేనే ఆ యాత్ర అన్నది ముగించుకున్నట్టు ఈ యొక్క పిఎంసి రథాన్ని మన యొక్క మాస్టర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా అందరూ అన్ని ఎనర్జీస్ పెట్టి పుష్ చేస్తుండటం వల్ల అంత చక్కగా ఆ రథం అన్నది ముందుకెళ్ళటం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూలో నేను ఉండటం అన్నది ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అన్నమాట. సేమ్ వి ఫీల్ ఆల్సో ఈ ఇంటర్వ్యూలో మీరు మాత్రమే కరెక్ట్. 100%. థ్యాంక్ యూ. సో మనం ఇన్ని డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నాము, ఇన్ని డిపార్ట్మెంట్స్తో వర్క్ చేయించుకుంటున్నాం. మరి ఇన్ని డిపార్ట్మెంట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇందాక రథం అన్నాం కదా, మరి రథానికి ఫ్యూయల్ కావాలి కదా. మరి ఆ ఫ్యూయల్ అంటే మార్కెటింగ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రెసెంట్? దీని హెడ్ చలపతి బావరాజు గారు. హిస్ ద అంటే ఆయన ఏజ్ ప్రకారము అంత పని మామూలుగా అయితే ఎవరు చేయలేరు. ఆయన ఏజ్ ప్రకారము ఆయన ఒక యంగ్స్టర్ కన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు. అన్ని ప్లేసెస్ తిరుగుతారు, అంతా ట్రావెల్ చేస్తుంటారు. ఒక పిరమిడ్ మాస్టర్ లాగా ఆయన మమేకమైపోయి కలిసిపోయి పనిచేస్తున్నారు. ఈరోజు ఆ పర్సన్ వచ్చిన తర్వాత మన మార్కెటింగ్ అన్నది అంటే ఇంటర్నల్ మార్కెటింగ్, ఎక్స్టర్నల్గా కాదు ఇంటర్నల్గా. మన పిరమిడ్ మాస్టర్ల బర్త్డే విషెస్ కావచ్చు, పత్రిజీ యొక్క ఆరాధనోత్సవాలు కావచ్చు, అమృతోత్సవం ఇప్పుడు ప్రజెంట్ ఆ పేరుతో చేస్తున్నాం. అండ్ ఏవైనా ప్రోగ్రామ్ స్పాన్సర్స్, కో స్పాన్సర్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, లైవ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అండ్ దాదాపు మన కంపెనీకి ఎంత బెస్ట్ ప్రాబబిలిటీస్ ఉన్నాయో ఆ ప్రాబబిలిటీస్ అన్నింటినీ ఆయన దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఈ కంపెనీకి ఆర్థిక వ్యవస్థలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర చలపతి బావరాజ్ది. వర్క్ పరంగా ఎంత డెడికేటెడ్గా చేస్తారో, ఒక అమౌంట్స్ ఎక్కడైనా రావాలి అంటే అది ఎంతకాలమైనా సరే ఆ ఫాలోఅప్ అంత కన్సిస్టెన్సీ అండ్ ఎంతో వినమ్రతతో ఉంటుంది. అది అంటే ఏజు తర్వాత అనుభవము, ఆ పర్సన్ యొక్క స్మూత్నెస్, వీటన్నిటి వల్ల వస్తుందేమో అది. ఎందుకంటే ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు తెలియకుండా కోపం వస్తుంది. కానీ చలపతి బావరాజు గారు 100వ సారి అడిగేటప్పుడు కూడా అంతే వినమ్రతతో అడుగుతాడు. డబ్బులు ఖచ్చితంగా తెప్పించేసుకుంటాడు మళ్ళీ, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ ఒక చిన్న టాస్క్ చెప్పాలి. ఎందుకనంటే మనం ఛానల్ స్టార్ట్ చేసి 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ళలో దాదాపు ఒక 6 ఏళ్ళ పాటు మనకి 0 యాడ్స్, ఒక్క యాడ్ కూడా ప్రతిసారి వేయనివ్వలే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో యాడ్ కనబడిని టీవీ కావాలి మనకి అనేసి అని చెప్పారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్తోని 100% అసలు ఏ యాడ్స్ని మనం రన్ చేయకుండా, కమర్షియల్ యాడ్స్ కానీ ఏవి రన్ చేయకుండా మనం ప్రజెంట్ చేసాం. బట్ తర్వాత మనకి ఏంటంటే సస్టైనబిలిటీ కావాలి, ఛానల్ ఇంకా 10 కాలాల పాటు ముందుకెళ్ళాలి అని చేయాలన్నప్పుడు దాన్ని కొంచెం మోడల్ని మార్చాలని సార్ దగ్గర రిక్వెస్ట్ చేసి సార్ పర్మిషన్తో మనం ఏం చేసామంటే కొన్ని యాడ్స్ని మాత్రం మనం తీసుకోవాలన్నది ఇక్కడ అసలు మేజర్ టాస్క్ స్టార్ట్ అయింది మాకు. ఎందుకనంటే జనరల్గా అదర్ ఛానల్స్లో అయితే ఏముంటుంది అంటే ఏ యాడ్స్ అయినా వేసుకోవచ్చు, రకరకాల యాడ్స్, అటు మామూలుగా జ్యోతిషాల యాడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా రకరకాల కమర్షియల్స్ వేసుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే పెద్ద చైనా వాళ్ళ లాగా పెద్దగా ఒక గేట్ ఉంది, లిమిటెడ్ మాట, అండ్ చాలా ఫిల్టరేషన్ అనమాట. అన్ని యాడ్స్ మనం ప్లే చేయలేము, ప్లే చేయకూడదు మనకున్న ప్రిన్సిపల్స్ ప్రకారం, వీటి ప్రకారం. సో మార్కెటింగ్ టీమ్కి ఇది పెద్ద ఛాలెంజ్. బయటికి వెళ్ళి ఏదైనా యాడ్స్ తిండి అంటే ఏదో ఒకటి తీసుకొస్తారు వాళ్ళు, బట్ ఇవే తీసిరండి, ఇంతలోనే తీసిరండి అనే వాళ్ళకి టాస్క్ పెట్టేసరికి అది చాలా పెద్ద ఛాలెంజ్. మనకి సస్టైనబిలిటీ కావాలి, బట్ మనం ఇచ్చే టాస్క్ ఏంటి, వాళ్ళు ఏం తెచ్చినా సరే ఇదొద్దు, ఇది వేయకూడదు, ఇది వేయకూడదు, ఇది వేయకూడదు, ఇది వేయకూడదు అని మనకున్న నియమాల వల్ల చాలా వాటిని మనం ఫిల్టరైజ్ చేసుకొని లిమిటెడ్గా మాత్రమే యాడ్స్ని తెచ్చుకునే, ఐదర్ మన సొసైటీ పీపుల్ సపోర్ట్స్ కానీ, లేదంటే విశేష యాడ్స్ కానీ, రకరకాల వాటితో, లేదంటే కొన్ని విభాగాల్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కానీ తెచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎంత టఫ్ అని అంటే కనుక మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసిరా అంటే పర్వాలేదు, మార్కెట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అదే తీసిరా అన్నాం అనుకోండి, అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చిన యాడ్స్ని ఎన్ని ఆపింటానో నేను, ఇది వద్దు సార్, డబ్బులు వస్తుంది సార్ అంటే వద్దు, వేయకూడదు, ఇది 10 సార్ రూలు.
ఎందుకంటే మనం అంత స్ట్రిక్ట్గా డబ్బులు వస్తుంటే కూడా మనకు డబ్బు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ పత్రి సార్ ఏం చెప్పాడో ఆ వర్డ్ మాత్రమే ఇంపార్టెంట్. ఆ స్కోప్ ఉన్నా కూడా మనం దాన్ని లిమిటెడ్ చేసుకోవాల్సి వచ్చింది. మనకున్న ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, పత్రి సార్ మనకి ఇచ్చిన గైడెన్సెస్ ఏమున్నాయో వాటిని జవదాటకూడదు అన్న పాయింట్లోని అంత స్ట్రిక్ట్గా ఆ టీమ్ని, ఆ డిపార్ట్మెంట్ని మనం గైడ్ చేసి చేయించాల్సి వస్తుంటుంది. దాని అంతే సమర్థవంతంగా వాళ్ళు కూడా రకరకాల విషయాల నుంచి రకరకాల ప్రయోగాలు చేసి పోరాడి మనకి అంత కొంత రెవెన్యూని మనం జనరేట్ చేసే అవకాశాన్ని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు డెఫినెట్గా. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది కూడా ఏంటంటే, మనం ఏదైనా 8 hours జాబు, మన సెక్యూరిటీకి 12 hours జాబు. ఉదాహరణకు ఆ పర్సన్ కూడా ఒక లేడీ ఎంత వినయం విధేయతతో ఉంటుందో చూడు. వస్తే కనుక అంటే ఆ ఎంట్రీ పాయింటే మనకు అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంతో స్ట్రిక్ట్గా ఉంటుంది. లోపలికి వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. వాటన్నింటినీ బేరీ చేసుకుంటేనే కింద వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి మొదలు పెడితే మనం వాళ్ళ వర్క్ అయిపోయి తిరిగి వెళ్ళే వరకు ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్నదే మన ఇంటెన్షన్. అండ్ అల్టిమేట్గా స్పిరిచువాలిటీ అంటే మాటలు కాదు, దాన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందాలి అన్న ఇంటెన్షనే మనకు ఉంటుంది. మనము అలానే ఉంటాము. ఆ వచ్చిన ఆ పర్సన్ కూడా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో వెళ్ళాలని మనం కోరుకుంటాం. అండ్ ఒక ఫ్యామిలీ లాగా ఆఫ్టర్నూన్ ఇంత మునుపు మేము ఇబ్బందులు పడేవాళ్ళం, బయటికి వెళ్ళి కర్రీస్ తెచ్చుకొని ఇవన్నీ చేసేవాళ్ళం. ఇక్కడే మనం ఫుడ్ అన్ని ఏర్పాటు చేసుకొని అందరం కలిసి హాయిగా తింటుంటాం, ఆనందంగా పని చేసుకుంటుంటాం. ఇది సో స్పెషల్ యాక్చువల్లీ. నేను కూడా బయట వెళ్ళి ఛానల్లో తింటానంటే ఇంటి ఛానల్లో భోజనాలు కూడా పెడతారా, ఇలా కూడా చేస్తున్నారా? సో చాలా మంది సర్ప్రైజ్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఓవరాల్ గా ఇది మనం బయట చూపించుకునే ఛానల్ కానీ ఇక్కడ ఒక ఎనర్జీ నడుస్తుంది అండి. మనం అనుకున్నాం ఆల్వేస్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ అండ్ పిఎంసి ఫ్యామిలీ, పత్రిజీ ఫ్యామిలీ ఫైనలీ. సో పత్రిజీ ఫ్యామిలీలో చాలా మంది ఈరోజు అంటే వసుదైక కుటుంబం అన్న దానికి పర్ఫెక్ట్ మీనింగ్ ఇది. అందులో పిఎంసి ఇంకా చక్కగా సార్థకత చేస్తుంది. ఈ కుటుంబాన్ని అంత బాగా అలైన్ చేసి విశ్వంని ధ్యానమయం చేద్దాము, ఈ భూమండలం మొత్తము శాంతిమయం చేద్దాం, ధ్యానమయం చేద్దాం, శాకాహారమయం చేద్దాం అని, పిరమిడ్ మయం చేద్దామని. సో ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. అది పిఎంసి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ మనం అందరం కూడా ఈ పాత్రలో మనం కూడా ఒక వంతు, ఒక ఉడతలాగా మనం అందరం కూడా ఉంటాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మేము సైతం పిఎంసి కోసం. మన పిఎంసిలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాలన్నా కూడా చాలా టైం అయిపోద్ది. అన్ని డిపార్ట్మెంట్స్ చాలా చక్కగా కవర్ చేశారు. అంతమంది వర్క్ చేస్తున్నారు అండ్ అంత సమర్థవంతంగా చేస్తున్నారు. నేను కూడా ఈరోజు తెలుసుకున్నాను ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. అలానే వాళ్ళు ఏదో ఎంప్లాయీస్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్లో ఒక్కొక్క శక్తిలా మారి వర్క్ చేస్తున్నారని. సో ఇది ఇవాల్టి మేము సైతం పిఎంసి కోసం.